మా గురుగారు పేరు పెరిందేవి. నేను ఇప్పుడు చేసిన పాట కట్టేడ వైకుంఠము. ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా? నేను శిల్పారామంలో, హరిహర కళాభవన్లో, త్యాగరాజ గాన సభలో, ఇట్లాంటి రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేశాను. బాగానే గుర్తుంది పాప గారికి. అచ్చా, అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? మీరు ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్? గణనాయక, ఓకే, మూషిక వాహన, ఓకే. అచ్చా, మీకు డ్యాన్స్లో ఏవేవి వస్తుంది? క్లాసికల్, భరతనాట్యం, కూచిపూడి. వెరీ నైస్. ఇంకా కూచిపూడి. ఓకే, డ్యాన్స్ కాకుండా మీకు వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? లైక్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్. ఇంకా బ్యాడ్మింటన్, సైక్లింగ్. ఓకే, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 6th క్లాస్. అచ్చా అచ్చా. ఈ మీకు గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్? స్టెప్స్ క్లాస్లో పిలిపించి స్టెప్స్ చెప్పుకుంటూ దాంతో తనే పాట పాడుతూ ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా అనిపించింది మీరు పర్ఫామ్ చేస్తుంటే? అందరూ బాగా మెచ్చుకున్నారు, మీ పర్ఫార్మెన్స్ బాగుంది, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట వింటుంటే? ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ అట్లా మెచ్చుకొని మంచిగా చేస్తారు. మీరు ఇంత చిన్న వయసులో ఉన్నా సరే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు తెలియకుండానే ఎన్నో సక్సెస్ ఇచ్చి ఒక స్థాయికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది. పేరెంట్స్ గురించి ఒక మాట. మా పేరెంట్స్ ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తుంటారు డాన్స్కి అన్నీ. ఏ ప్రోగ్రామ్ కైనా నేను ఇస్తుంటే నన్ను సపోర్ట్ చేస్తారు బాగా. ఓకే, మీ గురుగారు, మీ టీచర్స్? మెయిన్గా మా నాన్నమ్మ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అందరికంటే. ఓకే. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా, ఇంకా డాన్స్ టీచర్ అవుదాం. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అచ్చా, మీరు ఇంకా టెక్నికల్లో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో ఎలాంటి దాంట్లో మీరు ఇంట్రెస్ట్ ఉంది? ఏఐ టెక్నాలజీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంకా వేరే? ఓకే మేడం గారు, మీరు కూడా 2 మాటలు చెప్పాలి. ఈరోజు పాప గారికి ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి, ఈ గురువు గారికి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పెరిందేవి గారికి, ఎవరైతే గురువు గారు ఉన్నారో, ఇంకా ఈ డాన్స్ అకాడమీ, భారత్ ఆర్ట్స్ అకాడమీకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాజ్ చాలా మంది పిల్లలకి, ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి, యంగ్స్టర్స్కి బీయింగ్ వెరీ మచ్ ఎంకరేజ్మెంట్ టైప్, అది చాలా హ్యాపీనెస్. యాజ్ అ పేరెంట్స్ కూడా మాకు కూడా ఇలాంటి ఎక్స్పోజర్ దొరికినందుకు వెరీ థ్యాంక్ఫుల్. ఈరోజు పాప గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారన్నారు, చాలా టాలెంటెడ్ అని అన్నారు, వేరే గురువులు కూడా అన్నారు. ఈ మాట వింటే యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ ప్రౌడ్ అండి. ఎస్, యాక్చువల్గా ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ సపోర్ట్ వేరుంటుంది. అండ్ మా అత్తగారి వల్ల, తన సపోర్ట్ వల్ల, బీయింగ్ వర్కింగ్ పేరెంట్స్, వీ కుడెంట్ గివ్ 100% టు అవర్ కిడ్స్. బట్ వాళ్ళు పెద్దవాళ్ళు, మా అత్తగారు ఎస్పెషల్లీ, తన సపోర్ట్ వల్ల షీఈస్ వాట్ టుడే షీ ఈజ్. సూపర్. ఇంకా పాప గారు ఇంజనీరింగ్ కావాలన్నారు, మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? 100% అండి, టు ఎనీ ఎక్స్ట్రీమ్స్. తను ఎంత నేర్చుకోవాలన్నా, ఏ స్థాయికి వెళ్ళాలన్నా మా 100% సపోర్ట్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇక ఈ పాప గారికి డాన్సింగ్ రంగంలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఈ డాన్స్, ఈ రంగంలో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారా? డెఫినెట్లీ అండి. కూచిపూడి అనేది మన నృత్యం, డెఫినెట్ గా మన ఇండియన్ కల్చరల్, మన ఇండియన్ కల్చర్, తెలుగు సంప్రదాయం కాపాడుకోవాలి. అది డెఫినెట్లీ ఇండియన్ అంటే పాశ్చాత్యవాన్ని, వెస్టర్న్ కల్చర్ ఇచ్చేసే బదులు వీ నీడ్ టు సపోర్ట్ బై అవర్ ఇండియన్ కల్చర్. మేడం, ఈ డాన్సింగ్ ఫీల్డ్ తో కూడా మీరు ఏమైనా టచ్ లో ఉన్నారా అప్పట్లో, బిఫోర్ మ్యారేజ్ ఏమైనా?
నాకు డాన్స్ టచ్ లేదు కానీ ఐ లవ్ డాన్స్. సూపర్. యా